హాయ్ గాయ్స్, నేను ఇప్పుడు మీకు కాకరకాయ ఉల్లి కారం రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కాకరకాయని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకొని దాన్ని మంచిగా మజ్జిగలాగా చేసుకున్న తర్వాత మజ్జిగలాగా చేసుకొని దాంట్లో కాకరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఆ మజ్జిగ మొత్తం కాకరకాయలకు పట్టేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లి కారంకి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఒక మిక్సీ జార్లో 2 ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి తీసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో ఎక్కువ ఆయిల్ పడుతుంది ఉల్లి కారంకి. సో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. చిటిపట అనిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. మిడిల్లో మనం చెక్ చేసుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఒక మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా ఉల్లి కారము, అది కూడా వేసేసుకొని మంచిగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిడిల్లో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది, అడుగు మొత్తం మాడిపోతుంది. సో కొంచెం షుగర్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, చేదు అన్నది ఉండదు. కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీర వేసేసి ఆపేయడమే. చాలా బాగుంటుందండి కాకరకాయ ఉల్లి కారం. అసలు నేను కూడా కాకరకాయ తినము. యాక్చువల్గా ఈ ఉల్లి కారం ట్రై చేశాను. అప్పటి నుంచి మా ఇంట్లో ఈ ఉల్లి కారం, కాకరకాయ ఉల్లి కారం అన్నది బాగా తింటున్నారు. సో నేను అప్పటి నుంచి అదే చేస్తున్నాను. ఒక వేడి వైట్ రైస్లో కలుపుకొని తింటే ఉంటుంది. అసలు ఇంకా ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. జస్ట్ ఈ ఉల్లి కారంతోనే తినేయొచ్చు. కాకరకాయకు ఉన్న గ్రేవీతోనే మనం మంచిగా తినేయొచ్చు. చాలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.